మాకు ఒక అవగాహనను కల్పించి మా విద్యార్థులకు మంచి చేయాలనే సత్సంకల్పాన్ని చేసినటువంటి మిత్రులు నారాయణ గుప్తా గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతాను. వీరు తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ బిక్నూరులో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి కర్త, కర్మ, క్రియ, సంకల్ప దీక్ష తీసుకున్న వ్యక్తి. ఇలా మనం ఎన్ని చెప్పినా అలా సమయం గడుస్తూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి మన సొంత గడ్డపై ఉన్నటువంటి రాబోయే భావి తరానికి మంచి చేయాలనే సత్సంకల్పాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి పెద్దలు శ్రీ సుధీర్ కోదేటి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమాన్ని యొక్క ఉద్దేశాన్ని మరియు కార్యక్రమం యొక్క ఆవశ్యకతను గురించి పెద్దలు మండల విద్యాశాఖ అధికారి గారు, సభాధ్యక్షులు తొలి పలుకులు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తర్వాత కార్యక్రమ సరళి ఏ విధంగా ఉంటుందంటే, ముందుగా సభాధ్యక్షులు మాట్లాడతారు. తర్వాత వేదికపై ఉన్నటువంటి పెద్దలు ప్రధానోపాధ్యాయులు ఒకరిద్దరు మాట్లాడతారు. తర్వాత వ్యాయామ ఉపాధ్యాయుల తరఫున ఒకరు మాట్లాడతారు. ఆ తర్వాత పాఠశాలల వారీగా చెస్ బోర్డ్స్ అండ్ కాయిన్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో కార్యక్రమం ముగుస్తుంది. చీఫ్ గెస్ట్ మాట్లాడతారు. చీఫ్ గెస్ట్ మాట్లాడిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి కార్యక్రమం జరిగేంత వరకు కూడా ఉపాధ్యాయులు, పిల్లలు సంయమనంతో వ్యవహరించాల్సిందిగా కోరుతూ ఇక్కడ జరిగేటటువంటి కొత్త అంశాలను చర్చించే దిశగా ఒక సహృద్భావ వాతావరణాన్ని కొనసాగిస్తారని ఆశిస్తూ వేదికను సభాధ్యక్షులు మండల విద్యాశాఖ అధికారి శ్రీ పూర్ణచంద్ర గారికి అప్పగిస్తున్నారు. అందరికీ నమస్కారం సార్. ముందుగా స్థానిక పాఠశాల ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ మేడం గారికి, అదేవిధంగా సీనియర్ హెడ్ మాస్టర్ గర్ల్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ విజయలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్కి మరియు కేజీబీఎస్ మేడంకి, అదేవిధంగా ఈరోజు ముఖ్య కార్యక్రమానికి ఇచ్చేసిన అతిథులు మా డియర్ స్టూడెంట్ నారాయణ గుప్తా ప్రొఫెసర్ గారు, తెలంగాణ యూనివర్సిటీ. గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక స్థాయిలో ఉన్నాడంటే మనకు గర్వకారణం. మా నారాయణ అదేవిధంగా చెస్ నెట్వర్క్ ఫౌండర్ సుధీర్ కోదాడి గారికి, అదేవిధంగా అందరికీ వచ్చేసిన వివిధ పాఠశాలకు వచ్చేసిన ఉపాధ్యాయులకు, ముఖ్యంగా పీడీ సాధనాలకి, మరి చిన్న విద్యార్థులందరికీ శుభ సాయంత్రం సార్. ఇటువంటి కార్యక్రమం జరుపుకోవడం ఎంతో శుభదాయకం. చాలా రోజుల నుంచి మా నారాయణ గుప్తా గారు ప్రొఫెసర్ గారు, ఇక స్టూడెంట్ అయినా ప్రొఫెసర్ గారు అనాల్సింది. ఎందుకంటే ఇప్పుడు స్థాయిలో ఉన్నారు కాబట్టి. ఎంత స్టూడెంట్ అయినా, ఇక రాష్ట్రపతి అయితే కానీ, ప్రధానమంత్రి అయినా కానీ, మన స్టూడెంట్ అయినా కానీ ఇక రెస్పెక్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. అది మనకు గర్వం. ఆ స్థాయికి, ఆ పదవికి మనం గౌరవం ఇవ్వాల్సింది. అయితే చాలా రోజుల నుంచి మన మండలానికి, ఎందుకంటే ఇక్కడ మా పీడీ సార్ సంతోష్ సార్ ద్వారా మాకు సార్ నా నంబర్ తీసుకున్నాడు. ఆల్రెడీ నా ఉంటాడు కానీ, కాకపోతే రాజపేట మండలం ఎంపీ అనగానే మా సంతోష్ సార్ పేరించారు, సార్కి ఫోన్ చేశాను. అయితే మీ మండలానికి కూడా ప్రిఫరెన్స్ ఇద్దాం సార్, ఇక మీరున్నారంటే ఇంకా నాకు సంతోషం అని చెప్పేసి చాలా రోజులు చెప్పాడు. ఈ వివిధ మండలాల్లో చాలా పాఠశాలలు ఇచ్చేశారు, ఈ కోర్స్ ఇచ్చారు. అదేవిధంగా పొద్దున్నే ఈరోజు బిక్నూరు మండలంలో పంపిణీ కార్యక్రమం జరిగింది. అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తులో అక్కడ అందరు వచ్చారు, అతిథులు, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఎస్ఐ అందరూ వచ్చారు. చాలా ఘనంగా ప్రోగ్రాం జరిగింది. అదేవిధంగా మన మండలంలో కూడా జరుపుకోవాల్సిందిగా సార్ కోరారు. అయితే విద్యార్థుల లోపల నిపుణత అనేది రాయి ఉంటుంది. వాళ్ళకు దీని మైండ్కి సంబంధించింది.
ఇప్పుడు మామూలుగా ఫిజిక్స్ సంబంధించిన ఆటలు ఉంటాయి, కానీ ఇది మైండ్ గురించి ఆలోచించాలి. భవిష్యత్తులో కూడా పిల్లలు మంచి స్థాయి ఉండడానికి ఈ చెస్ బోర్డ్ అనేది చాలా అవసరం. దీని ద్వారా వాళ్ళలో ఉన్న దాని ఉన్న జ్ఞానం విజ్ఞానం బయటకు వస్తుంది. మరియు ఎన్నో ఎగ్జామ్స్లో కూడా కాంపిటీషన్ ఎగ్జామ్లో కూడా వారు మంచి స్థాయిలో పాల్గొంటారు. అదే మా మండలానికి వచ్చేసి ఎంతో కష్టపడకుండా వచ్చేసి మనకు ఈ బోర్డ్స్ ఇచ్చడానికి వారికి ప్రత్యేక అభినందనలు సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు చెప్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఎన్నో జరపవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎప్పుడైనా కానీ మనం ఏం చేస్తామంటే ఎవరైనా కొత్త చోట్లో మన ఊరతను కానీ మనకు తెలిసిన అతను కానీ కనబడితే అట్టప్పుడు రోజు మన ఊళ్ళో కనబడతాడు, మనం చూడకుండానే పోతుంటాం, లేకపోతే కలిస్తే అవసరం ఉంటేనే మాట్లాడతాం అంటాడు. కానీ మనం ఏదైనా ఊరికి పోయినప్పుడు అక్కడ కనబడ్డాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ పోతారు మనం అన్నలు తమ్ముడు, ఆడవాళ్ళని తెలుగు మాట వినబడితే చాలు, అవు మనలు ఉన్నట్టున్నారు అని ఒక ఆనందం అనిపిస్తుంది. సో అట్లానే ఇప్పుడు సార్ నుంచి ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా తన శిష్యుడు ఒక ట్యూనింగ్లో రాగానే సార్కి ఆనందం కలిగింది. సంతోషం సార్. నేను కూడా కొంచెం దాన్ని రాసుకున్నట్టయితే సార్ చెప్పిన తర్వాత నాతో తను ఇంటరాక్ట్ అయిన తర్వాత నారాయణ గుప్తా గారు చెప్పడం ఏంటంటే వాళ్ళ స్వస్థానం మా ఊరు, వాళ్ళ సొంత ఊరు పక్కపక్కనే ఊర్లు. సో అట్లా కూడా తను నాకు కూడా నారాయణ గుప్తా గారి దగ్గరగానే సన్నిహితంగా గత వారం రోజులుగా కాంటాక్ట్లో ఉన్నాడు. సంతోషం సార్. మరి ఈనాటి కార్యక్రమం చెస్ బోర్డుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వేదిక పైనటువంటి ప్రధానోపాధ్యాయులు ఇద్దరు మాట్లాడితే తర్వాత పీడితో మాట్లాడదాం. మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి, మళ్ళీ క్లారిఫికేషన్ మరి మిగతా మన సభాధ్యక్షులు ఎంబీఓ గారు, మిగతా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు, మరి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. మరి ఈరోజు ఈ చెస్ ఫౌండేషన్ వాళ్ళు మన పాఠశాలలోకి అందరికీ కూడా చెస్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి అది పిల్లలకు ఆటల్లో ప్రోత్సహించడానికి ఉపయోగపడుతుందని, తర్వాత వాళ్ళ మెదడు మీద ఉపయోగపడుతుందని అనుకుంటూ మరి దాన్ని స్వాగతిస్తాను. థ్యాంక్ యూ మేడం. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు చేరే దిశగా వారి ప్రయత్నం తప్పక. ఇప్పటికి నాకు తెలిసి మన కామారెడ్డి జిల్లాలో మనది 5వ మండలం అనుకుంటున్నాను. మిగతా విషయాలు వాళ్ళు మాట్లాడే సందర్భంగా చెప్తారు. సో తర్వాతి అంశంగా ఈరోజు మనం తీసుకోబోయే స్టెప్ ఏదైతే ఉందో అది గుర్రంలా టెక్నికల్గా ఉండాలన్నా, ఏనుగుల స్ట్రైట్గా వెళ్ళాలన్నా, లేదా మినిస్టర్లా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాలన్నా, రాజులా ఒక స్టెప్ మాత్రమే వేయాలన్నా, మరి చదరంగంలో ఉన్నటువంటి ఆ గమ్మత్ ఏందో దాన్ని విద్యార్థులు ఎలా ఎంజాయ్ చేస్తారో విద్యార్థులకు, అలాగే విద్యార్థులను ఎలా ఎంజాయ్ చేయించాలో ఉపాధ్యాయులకు మార్గనిర్దేశం చేయాల్సిందిగా సో ఆ దిశగా వన్ ఆఫ్ ద ఫిజికల్ డైరెక్టర్స్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ గారు అక్కడ ఎవరైనా వచ్చి మాట్లాడాల్సిందే కోరుతాం. సంతోష్ గారు ఆరకొండ. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వహిస్తున్నటువంటి మండల ఎంఈఓ గారు, ముఖ్య అతిథులు, వివిధ పాఠశాల నుంచి వచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు, తోటి ఉపాధ్యాయ బృందానికి, చిన్నారులకు అందరూ కూడా శుభ మధ్యాహ్నం తెలియజేస్తూ, నారాయణ గుప్తా గారు నాకు 1 month బ్యాక్
ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు భద్రాద్రి కొత్తగూడెంలో జరుగుతున్నప్పుడు సార్ నాకు రేపు కామారెడ్డి జిల్లాలో మనము చెస్ బోర్డ్స్ ఒక ఎన్ఆర్ఐ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూట్ చేద్దాం సార్, మీరు అందుబాటులో ఉంటారండి అంటే దాదాపు నేను 400 కిలోమీటర్లు అవసరం ఉన్నాను సార్, రాలేదు. నా మిత్రులు ఎవరన్నా పంపించే ప్రయత్నం చేస్తానని చెప్పి దాదాపు 2 నెలల నుంచే ఈ ప్రయాణం మా ఇద్దరి మధ్యలో సాగుతుంది. అనివార్య కారణంలో నేను ఆ రోజు లేకపోయాను సార్, సారీ. మరి ఈరోజు మా మండలానికి ఇచ్చేసినటువంటి మీకు బాగా స్వాగతం పలుకుతూ నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఈ చెస్ బోర్డు గురించి ఒక 2 విషయాలు మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. చెస్ బోర్డులో 64 గదులు ఉంటాయి మొత్తానికి. బ్లాక్ వైట్ అనేటువంటి 64 గదులు ఉంటాయి. ఈ గడుల్లో రాజు, మంత్రి, ఒంటె, గుర్రము, ఏనుగు ఈ సైడు ఎలా ఉంటాయో రాజు, మంత్రి తప్ప మిగతా సైడ్ కూడా సేమ్ అలాగే ఉంటాయి. వెనక భాగం ముందు వరుసలో భటులు 8 మంది భటులు ఉంటారు. మరి ఒక్కొక్క స్టెప్ ఏ విధంగా వెయ్యాలి అంటే భటులకు ఫస్ట్ మనము దానికి ఉన్నటువంటి సమయాన్ని బట్టి మనం ఉన్నటువంటి విషయాన్ని బట్టి ఫస్ట్ 2 స్టెప్లు, తర్వాత 1 స్టెప్. అలాగే ఒంటే క్రాస్ ఇక్కడ సేమ్ చెస్ బోర్డ్ లాగానే ఉంది. కింద మీరు చూసినట్లయితే ఈ గడువు ఆల్మోస్ట్ అంతే. కింద ఒక్కసారి చూడండి, బట్టలు అలాగే ఉన్నాయి. ఇవి క్రాస్ డయాగ్నల్ గా ఉంటే డయాగ్నల్ గా వెళ్తుంది క్యామెల్. అదే గుర్రాన్ని తీసుకున్నట్లయితే ఎల్ షేప్ 3 స్టెప్స్ లో వెళ్ళడం జరుగుతుంది. అదని ఆ ఎల్ షేప్ ని మనం రకరకాలుగా వాడుకోవచ్చు. ఎదుటి వాళ్ళని ఏ విధంగా చంపడానికి ఉపయోగపడుతుందో సమయస్ఫూర్తిగా. అలాగే ఏనుగు చూసుకున్నట్టయితే స్ట్రైట్ గా ఎన్ని స్టెప్స్ అయినా వెళ్ళవచ్చు స్ట్రైట్. ఇంకా అతి పవర్ఫుల్ అయినటువంటి వ్యక్తి మంత్రి. యాజ్ నో రెస్ట్రిక్షన్స్ అండ్ చక్కగా ఎటు అనుకుంటే అటు వెళ్ళగలుగుతాడు. కానీ వాడి పై నుంచి దుక్కి వెళ్ళడానికి వీలేదు, మనం చంపాల్సింది. సో బోర్డు ఇక్కడ డిస్ప్లే అయితే దాని గురించి చెప్పాలి. సరే, నాకు ఉన్నటువంటి విషయాన్ని మీకు చేరవించాలని విద్యార్థులకు తెలియడం జరుగుతుంది. ఇంకా రాజు అనేటువంటి వ్యక్తికి 1 స్టెప్ మాత్రమే, ఎటు అయినా సరే 1 స్టెప్ మాత్రమే కదలడానికి వీలు. మరి దీంట్లో మనము చాలా సినిమాలో చూస్తాం, రాజు కంటే ఎక్కువ కూడా మనము ఆ మంత్రికే ఉంటుంది. మంత్రి లేనటువంటి రాజ్యాన్ని మనము ఏం చేయలేము. కనుక మంత్రి అనేటువంటి వ్యక్తి కీలకంగా రైట్. అయ్యా ఈ వెనక వరుసలో ఉన్నటువంటి మినిస్టరీ వర్గం ఉంటుంది, ముంగట సైనికులు ఉంచుతారు. ఈ కింద కూడా అలాగే ఫస్ట్ రాజు, మంత్రి, క్యామిల్, హార్స్, తర్వాత ఎలిఫెంట్. ఈ ముంగట వరుసలో భటులు. ఈ ఇక్కడ క్రాస్గా వెళ్తూ ఉంటాయి. అవి క్రాస్గా వెళ్ళేటువంటి ఏం చేసి చెప్పారు, క్యామిల్. ఎల్ షేప్లో వెళ్ళేటువంటిది హార్స్. స్ట్రైట్ గా వెళ్ళేటువంటిది లేదు. ఎలిఫెంట్ స్ట్రైట్ గా. మంత్రి అనేటువంటి వ్యక్తికి నో రెస్ట్రిక్షన్స్. ఇందులో ఏ భాగమైనా సరే ఖాళీ ఉన్నట్టయితే స్ట్రైట్ గా వెళ్ళొచ్చు, డయాగ్నల్ గా వెళ్ళొచ్చు, వెనకకి రావచ్చు. వెనకకి రావచ్చేటువంటి 2 ఉంటాయి. ఒకటి ఏనుగు స్టెప్స్ చక్కగా జంపు తీసుకుంటూ రాగలరు. ఒకవేళ మధ్యలో ఒక బటన్ ఉంటే వారిపై నుంచి కూడా దూకి రాగలరు. మరి ఇది ప్రాక్టికల్ గా మనం చేస్తూ ఉంటే బాగుంటది. అయితే ఈ సమయంలో, ఈ సందర్భంలో కోవిడ్ తర్వాత విద్యార్థులతో పాటు ఈ యువత కూడా మొత్తానికి సెల్ ఫోన్కి అంకితమైంది. ఇది నిజం. దాంతో పాటు ఇంట్లో చాలా మంది ఎవరిని అనడానికి వీలేదు, కాకపోతే విషయం మీకు తెలియదు. చాలా మంది కూడా ఫోన్స్ వాటిని ఏమంటారు, ఇట్లా రీల్స్. ఆ రీల్స్ చూడడానికి మాత్రమే మనం సరిపోతుంది. కానీ ఒక్కసారి ఏదైనా ఆట పైన దృష్టి సారిస్తే
ఇప్పుడు చూడండి, నేను బేసికల్గా నేను కబడ్డీ మాస్టర్. కబడ్డీ ఒక అరగంట సేపు ఆడుకొని వెళ్తున్నాం, శారీరకంగా బాగా మనకు ఇది వెళ్తున్నాం. కానీ ఈ గేమ్ ఒక ప్రత్యేకత ఉంది. మరి దేనికి మన శరీరం నుంచి ఎక్కువ స్ట్రెయిన్ అవుతుంది చెప్పండి? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి మనం తిరిగినంతా కూడా ఎక్కడ పెడతామో ఆ బోర్డు పైన పెట్టి ఏది ఎటు జరగాలి, ఏది ఎటు ఆడాలి, ఇది చక్క మెదడుకు పేట. ఇది పిల్లల లోపల, ఈ జనరేషన్లో ఉన్నటువంటి విద్యార్థుల లోపల ఇది కలిగినట్టయితే ఈ సెల్ ఫోన్ల నుంచి కానీ ఈ దాని నుంచి దూరంగా ఉండాలనేటువంటి మంచి సదుద్దేశంతో వచ్చినటువంటి వీరికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ లోపల వీటిని ఇవ్వగానే అక్కడ పెట్టకుండా ఆడేటువంటి ప్రయత్నం చేయండి. నా ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీకు కూడా ఇది మండల్ లెవెల్లో కాంపిటీషన్స్ జరుగుతుంటాయి, హెచ్జిఎఫ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో జరుగుతాయి, స్టేట్ లెవెల్లో జరుగుతుంటాయి, నేషనల్ లెవెల్లో కూడా జరుగుతుంటాయి. కానీ నేను అనేది ఏంటంటే సార్, వీటికి సంబంధించినటువంటి టెక్నీషియన్స్ అంటే ఎక్స్ట్రాడినరీ ప్లేయర్స్ దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాయిన్స్ ని విత్ పాయింట్స్ వైజ్ గా ఏ యాంగిల్లో జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి ఒక మండలికి ఒక రోజు ఆ సార్ని కేటాయించినట్లయితే వివిధ పాఠశాలలో ఉన్నటువంటి మెంటర్స్ అయితే టీచర్స్ కావచ్చు, ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు, ఒక రోజు అవి విన్నట్టయితే దాని నుంచి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మళ్ళీ మా స్కూళ్ళలో ఉన్నటువంటి పిల్లలకి చేరవేస్తే పిల్లల్లో కూడా మంచి నైపుణ్యం అనేటువంటిది వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సంతోష్ గారు. చదరంగం అంటే ఏంటి, దాన్ని ఎలా ఆడాలి, దాంట్లో ఉన్నటువంటి మెలకువలు ఏంటి అనేది సవివరంగా తెలియజేసినటువంటి సంతోష్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జెడ్పీహెచ్ఎస్ ఆర్గొండ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని తీసి మాట్లాడాల్సిందిగా నారాయణ గుప్తా గారిని కోరుతాను. మీరు మాట్లాడిన తర్వాత టీచర్స్ వాళ్ళు ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు ఏంటంటే వాళ్ళు మాట్లాడతారు. లాస్ట్ సార్ మాట్లాడతారు. చాలా కార్యక్రమాలకు విశ్వవిద్యాలయంలో హాజరవుతుంటాను, కానీ ఈ కార్యక్రమం కొంత నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. ఎందుకంటే మేము మొన్ననే ఒక 6 months బ్యాక్ సార్ నేను కలిసిన ఒక ఫంక్షన్లో, నేను రాజంపేట ఎంఏఓగా ఉన్నానని చెప్పింది సార్. అంటే మేము పక్కనే ఉన్నాం, మరి ఒక్కసారి కూడా కలవలేదు అన్నటువంటి కొంత అనిపించింది బాగా. మరియు సభాధ్యక్షులు మా గురువు గారు పెద్దలు పూర్ణచంద్రరావు సార్ గారికి, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి యువత విద్యార్థులు ఈ ప్రపంచానికి గ్లోబల్లో ఒక ఐకాన్గా ఉండాలి. ఆ ఐకాన్గా ఉండాలంటే మనం ఏం చేయాలనేటువంటి నిరంతర ఆలోచన పరుడు మన సుధీర్ కోదాటి గారికి మన రాజంపేట స్కూల్ తరఫు నుంచి ప్రత్యేకంగా మిమ్మల్ని ఆరాధిస్తాము. మిగిలిన మిత్రులు అధ్యాపక బృందానికి అందరికీ కూడా అయితే యాక్చువల్లీ ఏ గేమ్ ఆడినా ఏం కావాలంటే సంతోషాన్ని జాయ్. మరి కేరళలో ఇద్దరు ఉన్నారు, ఒక సంతోష్, మరో పేటి సంతోష్ సార్. మీరు ఆ జాయ్ని నింపాల్సిన బాధ్యత నాకు తెలిసి మీ పైనే ఉంది. మా సారి ఒక కొటేషన్ పెట్టించింది ఆల్రెడీ, లెట్ ద స్ప్రెడ్ ద జాయ్ ఆఫ్ చెస్. ఈ సంతోషాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఆల్రెడీ నా పూర్ణ సార్ ఆల్రెడీ మీకు అప్పచెప్పినట్టే. మీరు చెస్ బోర్డ్స్ ఇచ్చిందంటే సార్ బాధ్యత నుంచి మీకు బాధ్యత వచ్చినట్టే. అయితే కార్యక్రమానికి హాజరైనటువంటి విద్యార్థులందరికీ కూడా శుభమధ్యాహ్నం తెలియజేస్తూ, అయితే ప్రత్యేకంగా ఈరోజు యువత కానీ విద్యార్థులు కానీ ఏం ఆట ఆడతాం అంటే తెలంగాణ ఆటలు కానీ భారతదేశంలో ఉన్న ఆటల గురించి ఎవరు చెప్పట్లేదు. ఈ దేశంలో గొప్ప గొప్ప ఆటలు ఉండేవి, అన్ని కనుమరుగైపోయాయి. ఏం ఆడతారు అందరూ? క్రికెట్. ఏమాడతారు? మన దేశందేనా? సరే, ఏదే మన దేశం యొక్క మెల్లమెల్లగా ఏమైతుందంటే వెస్టర్న్ కల్చర్కి మనం అలవాటు పడిపోతున్నాం. ఆ వెస్టర్న్ కల్చర్ వాటికి వీటికి అలవాటు పడుతున్నటువంటి సందర్భంలో మన మేధాశక్తి అనేది ఇంప్రూవ్ అయ్యే పరిస్థితి లేవు. ఒక బాల్ ఇస్తాడు, ఒక కొడతాడు, ఇదే పని. సండే వచ్చిందంటే ఎక్కడ చూసినా
సార్ మనం చెప్తుండ్రు, యువతనేమో వేరే పనులలో బిజీ అవుతున్నారు. సార్తో కూడా కనెక్ట్ కావడానికి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే అరే ఇంత మనం ఇక్కడ నుండి ఆలోచన చేయడం లేదు. ఈ తెలంగాణ యువత, సార్ మంచి ఐటీ ఎంప్లాయీ, ఒక పెద్ద కంపెనీలో మేనేజరు, మంచి తగినంత ఆస్తి, చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ పేర్లు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంటాయి. అరే మన కామారెడ్డిలో, నిజామాబాద్లో వీళ్ళంతా హైదరాబాద్, మన యూఎస్లో సెటిల్ అయిన వాళ్ళ పేర్లు మనకు తెలియవు. మంచి మంచి కంపెనీ. ఒక మన సార్ చెప్తారు, రాజారెడ్డి సార్ అని చెప్పి మనకి ఇప్పుడు శాండ్ బాక్స్ అని పెట్టింది, కాకతీయ శాండ్ బాక్స్ అని అంటారు. శాండ్ బాక్స్ అనగానే మనం మధ్యలో చూస్తాం, అయోధ్య రామాలయం కట్టగానే మనందరికి తెలిసింది శాండ్ బాక్స్ అనగానే. అంటే ఒక టెంపుల్లో ఒక ఇల్లు కట్టుకుంటే 50 ఏళ్ళు లేకపోతే 100 ఏళ్ళు ఉంటుంది. 100 ఏళ్ళ తర్వాత ఏం చేయాల్సి వస్తుంది? కూలిపోయి మళ్ళీ ఒక కొత్తది. 700 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా మనకు రామప్ప టెంపుల్ ఇట్లాంటివి ఉన్నాయి 1000 సంవత్సరాల నుంచి. వాళ్ళంతా అప్పట్లో ఒక శాండ్ బాక్స్ అనే టెక్నాలజీ యూజ్ చేసి టెంపుల్స్ కట్టుకోవాలి. అందుకే ఇప్పుడు మన టెంపుల్స్ 700 సంవత్సరాలైనా 1000 సంవత్సరాలైనా స్టాండ్ ఉన్నాయి. మన విద్యార్థుల్లో కూడా అంత నాలెడ్జ్ని తీసుకురావడానికి తెలంగాణకు వారసత్వం అంటే కాకతీయ. అట్లాంటి నాలెడ్జ్ని మన పిల్లలకు తీసుకురావడానికి ఒక ఏ గేమ్ అయితే తీసుకొస్తే బాగుంటుందని బాగా ఆలోచన చేసి వాళ్ళు చాలా మొదలుపడ్డారు. తెలంగాణకు వచ్చిన తర్వాత ఏం చేస్తే బాగుంటుంది, ఈ పిల్లల్లో యువతలో ఏకాగ్రత పెరుగుతుంది, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి పిల్లలకు ఏమందిస్తే బాగుంటుందని వాళ్ళు చాలా యుఎస్లో ఒక మేధావులతో కానీ సైకాలజిస్టులతో కానీ వివిధ వర్గాలతో అందరితోటి చర్చించిన తర్వాత చాలా గేమ్స్ పైకి వచ్చినాయి. కానీ చివరిగా చెస్ అనే దాన్ని తీసుకోవడం జరిగింది. మేము కూడా ఫస్ట్లో సార్ చేసుకోవడం అప్పుడంటే ఇది ఏం తప్ప అని మామూలుగా నేను కూడా అనుకున్నాను. తర్వాత కాన్సెప్ట్ మొత్తం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది. ఓహో వీరు ఇంత కష్టపడ్డారు. సార్ యుఎస్లో ఉండి మా రఘువీర్ ఉంటాడు, జేవీర్ ప్రోగ్రామ్ చేసినా ఇక్కడ వీడియో రిలీజ్ చేసి చూస్తుంటాడు. సార్ యుఎస్లో ఉండి దాన్ని అబ్జర్వ్ చేసి మనకు సలహాలు ఇస్తుంటుండే. సరే సార్ తెలంగాణకు వస్తాం సార్, తెలంగాణకు వచ్చినప్పుడు మా కామారెడ్డిని కూడా విజిట్ చేయాలి సార్ అని చెప్పి మేము అప్పీల్ చేసినాం. అప్పీల్ చేసిన వెంటనే సార్ గారు కామారెడ్డిలో కలెక్టరేట్ మనందరూ చూసి ఒక స్టూడెంట్తో కలెక్టర్ చేశాడని మీకు తెలుసా? మరి టీచర్స్ కొంతమందికి తెలుసు, పేపర్లు వచ్చింది అన్ని పేపర్లు. అంటే ఎవరైతే డేర్ ఒక చెస్ ఎవరికి వస్తుందని కలెక్టర్ అడగానే ఒక పిల్లోడు చేతులు ఎత్తి పిలవగానే ఆయన పిలిచిండు చేశాడు. తర్వాత అందరూ చెప్తున్నారు. అంటే ఫస్ట్ స్టెప్ వేసేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చెస్లో మనకు ఆటల్లో గెలుపు ఉంటుంది, ఓటమి ఉంటుంది, రెండుటిని స్వీకరిస్తూ ముందుకు వెళ్ళిపోతుంటాం. అట్లా విద్యార్థులకు గెలుపోటములు వస్తుంటే జీవితంలో చిన్న చిన్న విషయానికి పిల్లలు బట్టి బీపీ అయిపోతుంది. ఒక టీచర్ ఒక స్టూడెంట్ తిట్టగానే ఫీల్ అయిపోతుంది. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు శారీరకంగా శ్రమ లేకపోవడమే మెయిన్ రీజన్ అని వాళ్ళు తెలుసుకొని ఈ చెస్ అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఇంతకు సంతోషాలు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. అయితే వీళ్ళందరూ కూడా మన గురించి ఎక్కడో అమెరికాలో ఉండి సెటిల్ అయిపోయింది. ముఖ్యంగా మనకు విషయాలు తెలుసు. తల్లిదండ్రులు మీ అందరికీ మంచి స్కూల్లో పంపించారు. గురువులు ఉన్నారు, గురువులందరూ కూడా మంచి బోధన చేస్తూ ఉన్నారు. ముగ్గురు పాటుతో పాటు దేశం మనకు ఉన్న రాజకీయాలు కానీ వాళ్ళు ఇట్లాంటి ఫెసిలిటీస్ కల్పించారు. ఇంకా ఏవో లోటు అనేది ఎన్ని ఫెసిలిటీస్ కల్పించినప్పటికీ మనకి ఎన్ని ఫెసిలిటీస్ వచ్చినా సమాజం నుంచి మనం ఇట్లా ఫెసిలిటీస్ పొందిన తర్వాత కొద్ది ఎదిగిన తర్వాత ఈ సమాజానికి ఎంతో కొంత మనం అందించాల్సిన అవసరం ఉందని ఆలోచన చేసినటువంటి వ్యక్తులు సుధీర్ కొదాటి గారు ఒకరు. సుధీర్ కొదాటి గారు గొప్పతనం ఏంటంటే తాను ఒక్కరు చేస్తే అది కొందరికే చేరుతుంది, కానీ ఒక సమూహంతో చేస్తే అందరికీ చేరుతుంది అనేటువంటి ఒక ఆలోచన గొప్ప విధానంతో మన నిజామాబాద్ మన కామారెడ్డికి చెందినటువంటి ఒక శాస్త్రవేత్త అయినటువంటి శాండ్ బాక్స్ వీరు ఒక రాజారెడ్డి గారు అని ఉన్నారు. వాళ్ళ ఫ్రెండ్ను పట్టుకొని మన కామారెడ్డి కోసం వారు వరంగల్లో ఉంటారు సార్. వరంగల్ వాళ్ళ నేటివ్ ప్లేస్. జేఎన్యూలో చదువుకున్నారు. జేఎన్యూ అనగానే ఇప్పటికీ మనకు తెలుసు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో చదువుకున్న విద్యార్థులు యుఎస్ పోయిన తర్వాత కనపడరు. ఎందుకంటే అంత బిజీ అయిపోతారు. వాళ్ళకి అంత శాలరీస్ ఉంటాయి, ప్యాకేజెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ సార్ మనసు ఎప్పుడు ఈ తెలంగాణ పిల్లలు నా ఊరు, నా గ్రామం, నా రాష్ట్రం అనేటువంటి ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అడాప్ట్ అయితే ముఖ్యంగా ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఎవరికి? స్టూడెంట్స్కి. ఎవరికి? ఆడతామా? మీరు
స్కూల్ ఆడుతామని గది బయట కూడా వినిపిస్తలేదు. ఆడతామా? ఎస్, ఇప్పుడు రాజంపేట తినిపించే ప్రయత్నం జరిగింది. గుడ్, మీరందరూ ఆడతారని నేను అనుకుంటున్నా. మా గురువు గారు యాక్చువల్లీ స్కూల్కి రావడానికి కూడా మెయిన్ రీజన్, లేకపోతే సార్ గారు వచ్చేలేమో. మా గురువు గారు ఇక్కడ ఎంఈఓ ఉండడం వల్ల సరే మేము కూడా పర్మిషన్ తీసుకొని మా సార్ దగ్గర ఈరోజు ఈ కళాశాలకు రావడం జరిగింది, స్కూల్కి రావడం జరిగింది. ముఖ్యంగా ఏ నమ్మకంతో అయితే ఎక్కడో ఉండి మన 100,000 కిలోమీటర్ల దూరంలో ఉండి మన గురించి ఆలోచించే వ్యక్తులు ఉన్నారో ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేస్తామా? చెయ్యం. ఆ నమ్మకాన్ని నిలబెడతామా? ఎస్, ఈ కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. అందుకే సార్ కూడా ఎంఈఓ సార్ కూడా నవ్వుతున్నారు ఇప్పుడు. అందుకే నిలబెట్టాల్సిన బాధ్యత అందరి పైన, మన పైన ఉంది. తెలంగాణ గేమ్స్ అంటే ఏమేమి ఉంటాయి చెప్పండి మీరు? మన భారతదేశానికి సంబంధించిన గేమ్స్ ఏముంటాయి? కబడ్డీ ఉంటుంది, ఉంటుందా? ఆర్చరీ, హాకీ ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా విదేశాల గేమ్స్ అంటే టకటక చెప్తున్నాం మనం, క్రికెట్ అని ఇట్లాంటి. యాక్చువల్లీ గతంలో మంచి ఆర్చరీలో మన పిల్లలు చాలా గొప్పగా ఉంది. ఆర్చరీలో, ఆర్చరీ అంటే విలువిద్య తెలుసా? విలువిద్యకి మనం ఖర్చు చేయాల్సింది ఉంటుందా? ఒక కర్ర తీసుకొని ఒక దారం కట్టుకొని ఆడుకోవచ్చు. ఆడుకోవచ్చా? అట్లా ఆడుతున్నారు ఎవరైనా? అందుకే మన దగ్గర ఉన్నటువంటి ఆటల్ని కూడా కొంత మనం ప్రత్యేకత చేసుకోవాల్సిన అవసరం, బాధ్యత మన అందరిపైన ఉంది. అయితే మీరు ఇప్పుడు సార్ చెప్తుంటే ఇంతకు మాకు తెలంగాణలో చెట్ల గురించి, కల్చర్ గురించి, హరికథలు కానీ వాటి అన్ని కూడా మాయమైపోయి అన్ని ఏ దానికి అడక్ట్ అయిపోయిన అందరం కూడా, మేమైనా మీరైనా టీచర్ అయినా ఏ దానికోసం? మొబైల్కి. అయితే మొబైల్ని యూటిలైజ్ చేసుకోవడంలో యూటిలైజ్ చేసుకోవాలి. ఒక కమ్యూనికేషన్ పర్పస్లను, కొంత జ్ఞానం సంపాదించడానికి యూటిలైజ్ చేయాలి. కానీ మిగిలిన విషయాన్ని మనం ఏదంతా చేయాలి? మైండ్. మీకు ఇంకో విషయం తెలుసు, చాలా సర్వేలు ఒక విషయం చెప్తుంది. రానున్న కాలం అంతా కూడా, ఇప్పుడు రాబోయే ఆ కాలం అంతా ఏది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. విన్నారా పిల్లలు? ఏఐ టెక్నాలజీ అంటున్నారా? ఏఐ టెక్నాలజీ అంటున్నారు. వీళ్ళంతా సార్ వాళ్ళు కూడా ఏఐ టెక్నాలజీ పైన పనిచేస్తారు అమెరికాలో. ప్రపంచానికి 50% ఏఐ టెక్నాలజీ ఎవరు అందిస్తారంటే రాబోయే కాలంలో ఎవరు అందిస్తారు? మీరే. ఎవరు? విద్యార్థులే. టీచర్స్ నుంచి నేర్చుకుని అప్పుడు మన మైండ్ షార్ప్ ఉండాలంట. ఉండాలంటే ఏ గేమ్ ఆడాలి? ఆడతామా? ఆడి మరి మన మండలంలో, జిల్లాలో అత్యున్నతమైనటువంటి మండలం నుంచి ఎవరైనా వచ్చిందంటే ఏ పేరు చెప్పాలి? రాజంపేట పేరు చెప్పాలి. చెప్పాలా? చెప్పాలి. మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ, వీరు ఎవరైతే ఏదైతే ఆశిస్తున్నారో, నాకు తెలిసి మన టీచర్స్ పెట్టిన ఒక ముఖ్య మాట చెప్తా ఉన్నాను. సరే, మన కోసం చేసే వాళ్ళని ఎవరైతే ఉన్నారో, మన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారో, మన పక్క వాళ్ళే మన గురించి ఆలోచించే పరిస్థితులు లేరు. వారు ఎక్కడో ఉండి మన గురించి ఆలోచిస్తున్నారు కనుక మన బాధ్యత మన పైన ఉంది కనుక దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని మనం మరింతగా ఇంకొన్ని వనరులను మనకు తెలిసి ఇప్పటికైనా సరే మనం ఏదైనా కావాలంటే ఇంకో ఇతర దేశం నుంచో, ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పు తీసుకుంటుంటాం. అంటే దేశాలు ఇట్లా ఇవి అప్పు తీసుకుంటాం. మనం ఇచ్చే స్థాయికి ఎదగాలి. ఈ విధంగా మనం ఉన్నత స్థాయికి ఎదగాలంటే మన దేశానికి ఉన్నటువంటి గొప్ప వనరు ఏదైతే ఉంది అంటే యువతనే. ఎవరు? యువత అంటే ఎవరు? నెక్స్ట్ ఫ్యూచర్ అంతా మీరే తయారు చేసిన బాధ్యత నాతో పాటు విద్యార్థుల పైన ఉంది. వీరు హ్యాపీగా 60 సంవత్సరాలు దాటాయి సార్. మేము ఒక వారం నుంచి జర్నీ చేస్తున్నాం. వారు ఎక్కడ అలసిపోయినట్టు కనిపించలేదు. నేనే అలసిపోయినట్టు అనిపించి, అరే ఇది మనం ఇంకా స్ట్రాంగ్ కావాలి, మెంటల్లీ, ఫిజికల్లీ ఇవన్నీ స్ట్రాంగ్ కావాలన్నటువంటి, ఇంకా ఆ విధంగా ఎదగాలని అన్ని పాఠశాలల్లో ఎక్కడ చూసిన చెస్ బోర్డు అప్పుడప్పుడు ఖాళీ ఉన్న సమయంలో మనం ఆడుకోవడానికి ప్రయత్నం చేస్తామని. రానున్న రోజుల్లో మాకు ఒక హక్కు ఉంటుంది సార్, చెస్ బోర్డ్స్ అయిపోయినాయి, దీనిపైన ఇంకేమైనా మాకు అందిస్తారనేటువంటి ఆలోచన విధానాన్ని రాజంపేట స్కూల్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ ఈ సమావేశానికి ముఖ్యంగా నన్ను రమ్మని సార్ పిలవకపోయినా నేను రాజంపేటకి వచ్చేది వస్తానికి, ఎందుకంటే మా గురువు గారు ఉన్నారు కనుక. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మా రాజంపేట మండల ఉపాధ్యాయులు శాయశక్తిగా ప్రయత్నం చేస్తారు. మీరు ఈ రోజు నాటుతున్నటువంటి ఈ చిన్ని విత్తనం రాబోయే రోజుల్లో ఒక పెద్ద వటవృక్షంగా మారి ఎన్నో ఊడలను ఇచ్చి రాబోయే తరానికి మంచి మేధో సంపత్తిని అభివృద్ధి చేసేటటువంటి చదరంగ క్రీడను
జాతీయ స్థాయిలో ఎదుర్కొనే స్థాయికి మా రాజపేట మండల విద్యార్థులు తప్పక కృషి చేస్తారని మీకు హామీ ఇస్తూ ఉపాధ్యాయ బృందం నుంచి ఎవరైనా ఒకరు మాట్లాడితే తర్వాత చీఫ్ గెస్ట్ గారు మాట్లాడతారు. నేటి చెస్ నెట్వర్క్ ప్రోగ్రాంకు వీచేసిన ముఖ్య అతిథులు మా మండల విద్యాశాఖ అధికారి పూర్ణచంద్రరావు గారికి మరియు ఇంతటి కార్యక్రమానికి చేస్తూ మా మండలానికి ఇప్పిస్తున్నటువంటి గుప్తా గారికి మరియు సుధీర్ సార్ గారికి మా మండల ప్రధాన ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయులకు విద్యార్థులందరికీ శుభమధ్యాహ్నం తెలుసుకుంటూ ఇది చేస్తానగానే నాకు ఒకటి చిన్ననాటి జ్ఞాపకం వచ్చింది సార్. దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ వచ్చారు. అయితే చేసి చిన్నప్పుడు మేము గోటీలు తర్వాత చిరాకు అనే అవి ఆడేవాళ్ళం. అయితే మా తాత వాళ్ళు ఇట్లా కథలు చెప్పారు. అనగనగా ఒక రాజు ఉండేవాడు, రాజుకి 7 కొడుకులు అనుకుంటా కథలు చెప్తున్నాను. రాజు అనగానే యుద్ధాలు చేస్తుండే సార్. అయితే ఈ చెస్ అంటే ఏంటి తాత మేము కూడా చిన్నప్పుడు వాళ్ళు పాచికలు వాడతారు. చెస్ అంటే ఏంటంటే వాళ్ళకు ఇప్పుడంటే ఇంగ్లీష్ మా పరిజ్ఞానం కొద్దిగా కానీ వాళ్ళకు మా తాత వాళ్ళకి ఇంగ్లీష్ పరిజ్ఞానం ఎక్కువ. అప్పుడే చెస్ అంటే సి అంటే క్యామిల్ రా, హెచ్ అంటే ఆర్, ఈ అంటే హెలిమెన్, ఎస్ అంటే ఏం తాత అని లాస్ట్కి వచ్చేవారికి సోల్జర్స్ అని చెప్పారు. అంటే మన చెస్ లో రాజు మంత్రి అనేది ఉండదు, కానీ ఇక్కడ చెస్ లో వచ్చే వరకు క్యామిల్, ఆర్స్, ఎలిఫెంట్ ఉంటాయని మనకు అప్పటివరకు తెలియదు. మాకు చెస్ అనేది కొనియలేదు సార్. ఆ తర్వాత కొనిచేవరకు గుర్రము, ఏనుగు ఇలాంటివి ఉంటాయని మాకు అప్పుడు తెలిసి చెస్ గురించి సోల్జర్స్ ఉంటారని చేసుకున్నాము. యాక్చువల్గా ఈ చెస్ మీనింగ్ వచ్చేసరికి తెలంగాణ లెవెల్లో సెంటర్ ఫర్ హై ఎనర్జీ సిస్టమ్ ఫర్ సైన్సెస్. మన హై ఎనర్జీ ఎక్కువసేపు మా సార్ గారు ఎంఈఓ గారు మాకు ధ్యానం చేపిస్తారు సార్. తను స్కూళ్ళలోకి వచ్చి ధ్యానం చేపిస్తే ఏ విధంగా మన మైండ్ ఫ్రెష్ అవుతుందో ఇది చెస్ ఆడడం వల్ల అదే విధంగా ఈ గుర్రాన్ని ఇటు తీస్తే ఎక్కడికైనా పోతుంది, ఇక్కడ మంత్రిని ఎక్కడ జరపాలి, ఏనుగుని ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్ళాలి, ఒంటెని ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఆ విధంగా మన మైండ్ హై ఎనర్జీ తోటి, మెదడు ఎంత ఎనర్జీ తోటి ఎంత సూపర్ ఫాస్ట్ గా. ఇప్పుడు పిల్లలు అందరూ ఏం చేస్తున్నారంటే, మీరు విద్యార్థులు ఇంటికి పోగానే ఏం చేస్తారు, ఫోన్ తీసుకోగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్, ఆ రీల్స్ కదా ఫోన్ లో కూడా చేస్తుంటారు గేమ్స్, అవి వేసుకొని ఆడండి. మీ ఆలోచన శక్తి రోజు రోజు పెరుగుతుంది. తర్వాత ఇప్పుడు సైన్స్ ఫేర్స్ ఏ విధంగా ఉన్నాయో, లేకపోతే మనం మండల్లో ఏదైనా గేమ్స్ కానీ లేకపోతే సైన్స్ పోటీలకు కానీ ఆలోచన శక్తి అనేది విపరీతంగా పెరుగుతుంది. దీంట్లో మన ఎదుటి వ్యక్తి ఏ విధంగా ఆలోచిస్తుంది, ఇది అతను రాజు సైనికుల్ని తీస్తే ఇక్కడ నుంచి మనకైనా ఏ విధంగా వెళ్ళిపోతుంది, మనకు చెక్మేట్ పెట్టగలుగుతామా, మనం ఎంత తొందరలో దాన్ని అచీవ్ అవుతాము అనేది చెస్ లో మన ఎనర్జీ పవర్, మైండ్ మేధాశక్తి అనేది తొందరగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాన్ని ఇక్కడ మనకు ఈ చెస్ బోర్డ్స్ ఇస్తున్న సంస్థ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ చెస్ ను మనం ఏ విధంగా ఆడాలి, మన మేధాశక్తిని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనేది మన చెస్ ఆడడం ద్వారా నేర్చుకొని వాళ్ళు ఇచ్చిన దానికి మనం సద్వినియోగం చేస్తామని, వారి కృషికి వారి ఇచ్చిన దానికి సత్ఫలితాన్ని ఇచ్చి వారికి మనము ఎల్లవెల్లలా రుణపడి ఉంటామని మా ఉపాధ్యాయ బృందం తరఫున మా మండల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ శ్రీధర్ సార్.